హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి మరొక కోణం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ సాయి కృష్ణ ఉదంతం ఇక క్లోజ్ అయినట్టే అనుకోవాలా? ఇద్దరు కానిస్టేబుళ్ళు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, వీళ్ళ ముగ్గురే ఈ హత్య చేశారు అన్నటువంటి దాంతో క్లోజ్ అయింది అనుకోవచ్చా? సాయి గారు, కేసు క్లోజ్ కావచ్చు, కానీ కేసు చుట్టూ ఉన్న వ్యక్తమైనటువంటి ధోరణులు, కేసు చుట్టూ నడుస్తున్న రాజకీయాలు, ఇవి క్లోజ్ అవుతాయని నేను అనుకోవట్లేదు. టెక్నికల్గా కోర్టు ముందు వస్తాయి, కేసు అవుతుంది, ఎవరు దోషులు, తర్వాత వాదనలు, ఆర్గ్యుమెంట్లు, ట్రయల్స్, అది లాంగ్ పీరియడ్ జరుగుతుంది. కాబట్టి ఆ టెక్నికాలిటీస్ పెద్ద ఇబ్బంది పెట్టకపోవచ్చు, ఎక్కడో ఒకసారి జరుగుతుంది. కాబట్టి అధికార వ్యవస్థ కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే ఒక ఏఎస్ఐ ఎవరో విచారణలో చెప్పినట్టుగా చూసాం, ఇది సమ్ డేట్స్ 7-8 మే నెలల ప్రాంతంలో మేము అక్కడ అబ్బాయిని చూసామని చెప్పడం, ఆ తర్వాత ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ కోర్టులోకి రావడం, కోర్టు ముందు అది చెప్పకపోవడం, ఇట్లాంటి అంశాల్లో అధికార వ్యవస్థ ఉండొచ్చు. కాబట్టి మళ్ళీ దానికి ప్రిన్సిపల్ గా చూసినప్పుడు సిఐ అవుతాడు. కాబట్టి మర్డర్ ఆయన కేసు ఆయన మీద పెట్టాడు కాబట్టి దాని చుట్టూ అది కూడా ఆయనే బాధ్యుడు కావచ్చేమో, సమాచారం లేదని. ఏదైనప్పటికీ కూడా సీసీ కెమెరాల ఇష్యూ ఇట్లో కొంతమంది పై అధికారులు ఏం చేస్తున్నారు, ఈ చర్చ రావచ్చు, ఏమైనా జరగచ్చు, టైం బీయింగ్. రెండు అంశాలు ఏమొస్తాయి దీని చుట్టూ జరిగిన ధోరణులు, దీని చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, ఇది అవుతాయి అనుకోవట్లేదు. ధోరణులు కూడా కొంత రోజులు ఉంటాయి. ఎందుకంటే మొదట మీరు ఏం చెప్పారు, ఇది ఏమి తెలియనట్టు ప్రదర్శించారు నెలల వారాల తరబడి. ఆ తర్వాత మీరే స్టేట్ మర్డర్ అని మెన్షన్ చేసినారు. తర్వాత టాస్క్ ఫోర్స్ పాత్ర ఏంటో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చారో తెలియదు. ఇప్పుడు కొత్తగా R&B డాక్టర్ చూపించారు అంటారు. మామూలుగా మీకు తెలుసు, పోలీస్ కేసులైనా, లాఠీ చార్జీలైనా, అరెస్టులైనా కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలనుకున్నా కూడా, నేను కూడా 2-3 పొలిటికల్ కేసులు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపిస్తారు. కానీ ఇక్కడ ఎందుకు ప్రైవేట్లో, అందులో కూడా అకౌంటబిలిటీ లేని R&B దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే ఒకదానికి అనుమానం పెరుగుతూ వస్తుంది. ఇది కాబట్టి ఇట్లాంటి టెక్నికాలిటీస్ అన్ని వస్తాయి. నేను ముందు ప్రస్తావించినట్టు ఏఎస్ఐ 6-7 తేదీలకు చూస్తానడం, ఆ తర్వాత డేట్స్ లో ఏబిఎస్ కార్పొరేషన్ దానికి నిజాలు ఈ రోజు కూడా చెప్పకపోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడ లోపల ఇవన్నీ కూడా సమ్ పీరియడ్ జరిగే అవకాశాలు ఉంటాయి. రెండోది, రాజకీయ కోణం జరిగే డిబేట్ అది కొనసాగుతుంది. ఎందుకంటే కులం ముద్ర కూడా ఉండడం, 2-3 రాజకీయ పార్టీల మధ్య దాన్ని వైరంగా మారడం. ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకవైపు దీన్ని ముగింపు పలకడం కోసం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారిని పిలిచి మాట్లాడారు. స్టేట్ మర్డర్ అని మెన్షన్ చేసి సిఐని మర్డర్ కేసులో పెట్టారు అని అరెస్ట్ చేసినారు, విచారణ జరుగుతుంది, సిట్ వేశారు, బాగానే ఉన్నాయి. రెండో వైపు ఏమంటుంది, వాళ్ళకి అనుకూలంగా ఉండే చాలా మంది సోషల్ మీడియాలో ఓ రౌడీ షీటర్ అని మళ్ళీ ఆడుతున్నారు. అందరు తాగినారా పవన్ కళ్యాణ్ గారు రౌడీ షీటర్ గురించి ఎందుకు ఆలోచించమంటున్నారు. రెండో వైపు అది కాపు కులాన్ని ఎందుకు ఇవన్నీ ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయంగా దీని చుట్టూ నడుస్తాయి. కాబట్టి కేసు సాంకేతిక అంశాల ప్రకారం తీసుకోవచ్చు, కానీ తీసుకోవడం అంటే విచారణ పోతుంది, టెక్నికాలిటీస్ ముందుకు వస్తాయి, ధోరణులు ముందుకు వస్తాయి. రాజకీయంగా మాత్రం మరింత కాలం ఇది కొనసాగే అవకాశాలు ఉంటాయి. అంటే వాస్తవంగా ఈ కేసులో వాళ్ళ తల్లి పోరాడినప్పుడు పెద్దగా స్పందన రాలేదు. జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగాక పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కంగారు పడినటువంటి చంద్రబాబు అర్జెంటుగా వాళ్ళ తల్లిని పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి అంటే ప్రభుత్వం డిఫెన్స్లో పడేటటువంటి సిచ్యుయేషన్లో పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ స్పీచ్, అగ్రెసివ్ స్ట్రాటజీ అన్నటువంటిది వ్యూహాత్మకంగా ఈ కేసులో అతనే క్రిమినల్, అట్లాంటి వాడిని చంపితే తప్పేంటన్న ఆలోచన జనంలో రేకెత్తించడం ద్వారా ఒక యోగి ఆదిత్యనాథ్ తరహా రాజకీయం చేయగలుగుతున్నారు రాష్ట్రంలో అనేటటువంటిది. అంత మొండిగా ఉంటాడు పవన్ కళ్యాణ్, కఠినంగా ఉంటాడు లా అండ్ ఆర్డర్ విషయంలో అన్నటువంటి రూట్లోకి తీసుకెళ్లడం ద్వారా ఇష్యూలో అబ్బాయి పట్ల వచ్చిన సింపతిని డైవర్ట్ చేయగలిగారు అనుకోవాలి. సాయిగా ఎప్పుడు వస్తుంది ఆ పరిస్థితి? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఆ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు చెప్పాలి, వాదనలు చేసేవాళ్ళతో నిలబడదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాదన చేసే వ్యక్తే, ఆయన నిర్ణయించే వ్యక్తి కాదు. డిసైడ్ ఫ్యాక్టర్ సీఎం. డిసైడ్ ఫ్యాక్టర్ ఉన్న సీఎం గారు మర్డర్ కేసు పెట్టారు అంటే, ఆయన పెట్టారంటే వ్యవస్థ. డిసైడ్ ఫ్యాక్టర్ ఉన్న సీఎం గారు చర్చలు జరిపినారు, సస్పెండ్ చేసినారు, సిట్టు వేశారు, సానుభూతి చెప్పారు. డిసైడ్ ఫ్యాక్టర్ కూడా ఇని చెప్పి డిసైడ్ ఫ్యాక్టర్ కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏది యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఎట్ట కుదురుతుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి విషయాలు సీరియస్గా ఉంటాడు అనే పాయింట్ కాడ ప్రజలు ఏమన్నా కన్విన్స్ అవుతారా? ఎట్లా కన్విన్స్ అవుతారు? ఇప్పుడు ఎవరైతే అబ్బాయి చనిపోయాడో, అబ్బాయి చనిపోవడాన్ని యొక్క అతని క్యారెక్టర్ని ఎవడు సమర్థిస్తున్నాడు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలు రెండే, రాజకీయ అంశం ఒకటి, చట్టపరమైన అంశం ఒకటి. ఆయన ఎలాంటి వాడన్నా కావచ్చు, చట్టబద్ధంగా శిక్షించండి అనేరా తప్ప అతను మహాత్మా గాంధీ మనవడను లేకపోతే స్వతంత్ర సమరయోధుడని వాళ్ళు ఏం చెప్పలేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన క్యారెక్టర్కి సంబంధించి ఎక్కడ సర్టిఫై చేయలేదు. ఎలాంటి వాడైనా చట్టబద్ధంగా శిక్షించినారా మీరు? రెండు, కొన్ని శిక్షించామని చెప్పినారా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే సాయి గారు, మీరు కూడా తెలుసు, హైదరాబాద్లో దిశ ఎన్కౌంటర్ జరిగింది, అట్లా ఉంటుంది. అట్లా చేయమని మనం ఏం కోరం. బట్ అలా చేసినప్పుడు ఒక తీవ్రమైన తప్పు అక్కడ జరిగినప్పుడు దిశ అనే అమ్మాయి పైన పోలీసులు ఎన్కౌంటర్ చేసినారు. ఇది మనకున్న సమాచారం. కాబట్టి యాక్షన్ ఘోరమైన యాక్షన్, దానికి రియాక్షన్ సీరియస్ పనిష్మెంట్. అందుకు అలా జరిగింది కాబట్టి సమాజం మాత్రం శబాస్ పోలీసులు అన్నారు. రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా తర్వాత విషయం. ఏకంగా జగన్ గారు అసెంబ్లీలో లేచి నిలబడి సెల్యూట్ చేసినాడు. ఎందుకు? ఒక తీవ్రమైన నేరం, అది చట్టం ముందు సమర్థనీయమా కాదా అంటే భావోద్వేగంగా సమాజం కనెక్ట్ అయింది. అసలు ఈ అబ్బాయిని వాటి చేయమని నేను అన్నగాని అట్లాంటి ఘటన కాదు కదా. యోగి ఆదిత్యనాథ్ అరెస్ట్ చేయడం, పటాపటా చర్యలు తీసుకున్నాం. ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేసినావు, ఎవరి పైన చర్యలు తీసుకున్నావు? పైపించి అతను అరెస్ట్ చేసినప్పుడు అవును ఇట్లాంటి దుర్మార్గుడు అరెస్ట్ చేసాం, మేము యాక్షన్లో ఉన్నాం, విచారణ జరుపుతాం, ఇంకా చాలా మంది దీని వెనకాల ముఠా అందరూ తాడ తీస్తాం అనుంటే ఒక రకంగా ఉండేది. వాళ్ళ తల్లి మీ వెనకాల తిరుగుతున్నప్పుడు మాకు సంబంధం లేనట్టు ఉండడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు ఆమె గొడవ చేసేంత వరకు మాకు పరిధిలో ఉన్నట్టే లేదు. ఇది యోగి నాయక్ ట్రీట్మెంట్ కాదు. ఇట్లాంటి ట్రీట్మెంట్ ఎదురేసుకుంటే సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ తరహా మాటలు ఉన్నాయి కానీ ఆ తరహా చేష్టలు, ఆ తరహా నడక లేదు. లేనప్పుడు ఎట్లా ఆ నడక మీరు నడిస్తే ఎట్లా? మీ బాస్ ఎవరైతే మీ బాసు, మా బాసు, రాష్ట్రం బాస్ అయినట్టు ముఖ్యమంత్రి గారు ఇంకొక రూట్లో పోతున్నాడు. మనసులో ఏముందో పక్కన పెట్టండి, అది ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి ఆ వర్కౌట్ కాకపోగా ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఇంకా రాజకీయంగా లాభం నష్టం అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు జగన్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళేంత వరకు ఈ ఇష్యూ లేదు. ఇక్కడ జగన్ పోయినాడు కాబట్టి అన్నీ ఏమవుతుంది? మామిడి రైతులు జగన్ పోయాడు కాబట్టి వచ్చింది, మిర్చి రైతులు ఇప్పుడు ఎవరు పోయినా జగన్ పోతే వస్తుంది, జగన్ రాజధాని ఇష్యూ జగన్ వస్తే ప్లేరప్ అవుతుంది. కాబట్టి జగన్ అనే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే అది సమస్య ఎలివేషన్ కావడానికి ఉపయోగపడుతుందని లాభమని ఆలోచిస్తున్నారు తప్ప నష్టం అనే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా అంతో ఇంత ఇబ్బంది పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒకే ఒక పాయింట్, జగన్ వెళ్ళాడు కాబట్టి ఇష్యూ లైమ్ లైట్ లోకి వచ్చింది అనే పాజిటివ్ లుక్ వెళ్తుంది తప్ప నెగిటివ్ రాదు. రైట్. ఈ దూషణలు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా మొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తావించుకొచ్చారు. తను మళ్ళీ దీక్ష తీసుకున్న సందర్భంగా ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది పంతం నానాజీ జగన్ నా కొడక అన్నటువంటి విమర్శల గురించి ప్రస్తావిస్తూ దాన్ని చాలా డౌన్ ప్లే చేశారు. ఇది మాట్లాడడం తప్పేమో కావచ్చేమో కానీ వైసీపీ వాళ్ళ భాషతో పోల్చుకుంటే, ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నా సరే వాళ్ళు వాడే భాషతో పోల్చుకుంటే ఇది తక్కువే అన్నటువంటిది. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా వైసీపీ వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉన్నారు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తమ నాయకులు చాలా సంయమనంతో ఉన్నారు, తక్కువగానే మాట్లాడుతున్నారు అన్నటువంటిది. అందులో వాస్తవం ఎంతవరకు? అంటే సైగర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సమస్యను, ఇప్పుడు మా నానాజీ చేసిన తప్పు అంటే ఆయనపై ఏం చర్య తీసుకుంటారో అని మీరు అడుగుతారు. ఆ పరిస్థితి లేదు కాబట్టి తప్పు జగన్ గారు అనేస్తే పని అయిపోతుందని అంటున్నాడు. అది ఎప్పుడు వర్కౌట్ కాదు. ఇక్కడ సమస్య ఏంటి? అక్కడ వాడిన కొడక ఆ భాష పక్క పెడితే ఏం ముందుకు వస్తామని, దమ్ముంటే ఇక్కడికి రా అని ముందుకు వస్తుంది. దాంతో వాడిన భాష అదనం. దమ్ముంటే ఇక్కడికి రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్నాడు కాబట్టి మీరు 15 ఏళ్ళు ఉంటారనింది. మీరు 15 ఏళ్ళు చంద్రబాబు గారితో ఉండని రాష్ట్రం కోసమా, దమ్ము కోసమా? మనం ముగ్గురు విడిపోతే జగన్ గెలుస్తాడు. ఇది ఎవరు దమ్మున్నట్టు? నువ్వు ముగ్గురికి దమ్మున్నట్ట, ఆయనకు దమ్మున్నట్ట? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్నాడని మీరు నమ్ముతున్నారు, మిగతా వాళ్ళు ఎంత నమ్ముతున్నారు తెలియదు, మీరు ఎక్కువ నమ్మేస్తున్నారు. అందువల్ల కలిసి ఉన్నారు. అది కూడా రాబోయే 15 ఏళ్ళు ఉంటానన్నారు. ఆ 15 ఏళ్ళు కూడా జగన్ దమ్మే. జగన్మోహన్ రెడ్డి ఎంత గట్టిగా ఉంటాడో, ఎంత బలపడతాడో అందులో కలిసి ఉంటున్నారు. అంటే ఆ వీక్నెస్ కనిపిస్తోంది. కాబట్టి ఇది ప్రజలు చూస్తారు. ఇంకా వాడిన ఇతర భాష, తెలుగుదేశం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడిన భాష వరకే పరిమితం అవుదామంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడిన భాష, హోంమంత్రి పైన వాడిన భాష, అప్పుడు వాడిన హోంమంత్రి పైన కానీ ప్రెస్ మీట్లు పెట్టి వాడిన భాష, దేన్ని మనం సమర్థించలేం కదా. కాబట్టి అధికార పార్టీ వాడిన భాష, ఆనాడు తెలుగుదేశం ప్రతిపక్షం వాడిన భాష, మీరు వాడిన భాష ఏమి తక్కువేం కాదే. కాకపోతే వాళ్ళు ఎక్కువ తక్కువ అధికారంలో ఉండే వాళ్ళు వాడే భాష పట్ల ప్రజలు ఎక్కువ ఫోకస్ పెడతారు, ఎక్కువ చూస్తారు, ఎక్కువ సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే పవర్లో ఉండే వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి ఆ రీత్యా ఉంటుంది తప్ప ఇంకోటి లేదు. అధికారంలో పోయిన తర్వాత కూడా వైసీపీ అట్లే మాట్లాడుతున్నారు. పోనీ చెప్పండి, మా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మేము ముగ్గురు మంచి భాష వాడుతున్నాం, మమ్మల్ని చూసి నేర్చుకొని చెప్తారా? అది చెప్పి మళ్ళీ మాట్లాడండి. కాబట్టి
వారు వస్తున్నటువంటి వాటిని సరిదిద్దుకోలేక, కంట్రోల్లో పెట్టుకోలేక, కాబట్టి గతాన్ని వేసేసి సమర్థించుకుంటే ఏమవుతుంది? ఏమవుతుందంటే మనం విలువ పడిపోతుంది, అంతకుమించి ఏం కాదు. గతంలో వైసీపీ వాళ్ళు అయితే ఏంటంట అన్నారు, దాని ఫలితం ఏమైంది మనం చూసినాం. వీళ్ళు కూడా అయితే ఏంటన్నారంటే వీళ్ళ ఫలితం అట్లా ఉంటుంది. అమరావతిలో ఉన్నటువంటి ఒక గ్రామానికి సంబంధించిన రైతులు పిలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళారు. ఆ రైతులు ఓపెన్గా చెప్పారు. కానీ వాళ్ళ మీద రాళ్ల దాడి జరిగింది, కోడిగుడ్ల దాడి జరిగింది. సోషల్ మీడియాలో కూడా బుద్ధి చెప్పాము, ఇంకొకసారి కనుక వైసీపీ వాళ్ళు వస్తే నరికి పారేయండి లాంటి స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. దేవినేని నెహ్రూ కొడుకు అవినాషు, పేరుని నాని లాంటి వాడిని కూడా గొడ్లతో కొట్టి బుద్ధి చెప్పారు ప్రజలు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? టైగర్, ఒకటి, ఇది రాజకీయ ప్రేరేపిత చర్యలుగా భావిస్తాను. వాళ్ళు చేసిన వాళ్ళు కానీ మాట్లాడుతున్న వాళ్ళకి డైరెక్ట్ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఎందుకు రాజకీయ ప్రేరేపిత అంటే నాకు 2 అనుభవాలు ఉన్నాయి. అమరావతి రైతులు సహసిద్ధంగా ఎవరు అట్లా చేయరు. అమరావతి రైతులే కాదు, ఏ రైతులు కూడా అట్లాంటి చర్యలకు పాల్పడరు. 2, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ పెద్ద ఎత్తున ఉధృతంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా తిరుపతిలో దేవస్థానం టు న్యాయస్థానం పేరుతో తిరుపతికి వచ్చారు. అప్పుడు నేనే యువతల వైపు వాదనకి కేంద్రంగా ఉన్నాను. పెద్ద ఇష్యూ నడిచింది. మా ఇంటికి వచ్చారు, తర్వాత కలిసి హోటల్లో భోజనం చేసినాము, ఎక్కడ గొడవ జరగలేదే. నన్ను స్వయంగా చాలా సందర్భాల్లో టీవీ డిబేట్లో ఛాలెంజ్ అయినప్పుడు అమరావతి రైతులు కొంతమంది ఆ ఏరియాకి పోయినప్పుడు రమ్మన్నారు, 1-2 గ్రామాలు తిరిగాను. ఆ హైట్ ఆఫ్ మూమెంట్లోనే వాళ్ళ ఇంట్లో కాఫీ టీ తాగి భోజనం చేసి వచ్చినామే, ఎవరేమనలేదు. అంటే ఆ రోజు హెడ్ క్వార్టర్గా, అంటే రాయలసీమ మూమెంట్ అంటామా, లేకపోతే అమరావతి 3 రాజధానులు అనే పేరుతో కేంద్ర బిందువుగా వాళ్ళకి విన్న స్వరానికి నేనే ఉన్నా. నాతో అంత బాగున్నప్పుడు ఇట్లా ఎందుకుంటారు? కాబట్టి ఇది రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడే వాళ్ళు చర్యలుగా నేను భావిస్తాను. మొదటి అంశం. మాట్లాడుతున్న వాటిల్లో ఒక అభ్యంతరకరమైన మాట డిబేట్లో చూసాం, ఇంకా వాళ్ళు రాకుండా ఉండాలి, అటు చూడకుండా ఉండాలన్నారు. ఒక చిన్న అంశాన్ని ఆలోచించండి జర్నలిస్ట్గా. ఇంకా 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. కొత్త ప్రభుత్వం జగన్ గారు వస్తే జగన్ గారే కదా, వీళ్ళు కాకపోతే జగన్ గారే వస్తారు. వచ్చే అవకాశం అయితే ఉంది కదా, లేకుండా పోలేదు కదా. మళ్ళీ ఏం స్టేట్మెంట్ ఇస్తారు మీరు ఈరోజు వద్దు అంటున్నారు, రేపు ఆయన రాను అంటాడు. ఏమవుతుంది అమరావతి భవిష్యత్తు? సరే 3 రాజధానులు వస్తాయా, లేకపోతే మావిగాని వస్తుందా, కాసేపు పక్కన పెడదాం, అమరావతి కంటిన్యూ అనుకుందాం. ఈరోజు వద్దంటున్నారు ఆయన్ని, రేపు ఆయన రాను అంటాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మన ఎవరు భవిష్యత్తు నాశనం ఏది? తెలుగుదేశానికి ఏం కాదు, వైసీపీకి ఏం కాదు, ప్రాంతం భవిష్యత్తు నష్టపోతుంది. రాజధాని నిర్మాణం అనేది కంటిన్యూ ప్రాసెస్ అయినప్పుడు 3 ఏళ్ల తర్వాత అధికారంకి వచ్చే అవకాశం ఉన్న నిరసన తెలియజేయండి. మీరు మావిగాని అన్నారు, నిరసన తెలియజేయండి. గతంలో నిరసన తెలియజేయండి, కూర్చోబెట్టండి, ప్రశ్నలు వేయండి, తప్పు పట్టండి, మీ ఇష్టం. అంతేగాని ఇక్కడ రానియకూడదు, ఈ బార్డర్ మాది అంటే వాళ్ళు ఏదో పాకిస్తాన్ అవన్నీ, నేను ఆ జోలికి వెళ్ళట్లేదు. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాట్లు కూడా పోతారు, చట్టాలు అమలు చేయడం లేదని. ప్రైవేట్ లిమిటెడ్ అదేమన్నా సిఆర్డిఏ అనేదట 47,000 కోట్ల రూపాయల అప్పులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల సూరిటీతోనే కదా. మరి ఒక 13,000 కోట్లు దాకా ఖర్చు పెట్టారు. 60,000 కోట్లు మొత్తం అటు చేయబోయేది ఇప్పటివరకు ఉన్న అవగాహన మేరకు. 60,000 కోట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 40% మంది ప్రజలకు ప్రతినిధి. ఎప్పుడు ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు, మన రికార్డు అదే కదా. ఇప్పుడు పెరుగుండొచ్చు, ఆ లెక్కలు పక్కన పెడదాం. ఓడిపోయినప్పుడే దాని ఓటింగ్ 40%. సమాజానికి ప్రతినిధి ఉన్న వైసీపీ నువ్వు రావద్దంటే, అమరావతిలో 40% సమాజానికి ప్రతినిధి రావద్దంటే మీరు అమరావతికి ప్రజలు రావద్దని చెప్పడమే కదా. ఒక రాజకీయ పార్టీకి చూడలేం కదా. కాబట్టి అది 47,000 కోట్లు ప్రజలు, రాష్ట్ర ప్రజలు. మధ్యలో సిఆర్డి అనేది ప్రైవేట్ అన్నట్టు, మా ఇష్టం అన్నట్టు ఓనర్షిప్ తీసుకోవచ్చు. 3 ఏళ్ళు మీరు పవర్లో తీసుకోవచ్చు. రేపు అధికారం మారితే తెలుగుదేశానికి ఏం కాదు, వైసీపీకి ఏం కాదు, నష్టపోయేది ఎవరు? ఆ ప్రాంతం కదా. ఇక్కడ ఆ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి అడ్డు ఒక సందర్భంలో నిరసన తెలియజేయచ్చు, లేదా మా ఊరికి రావద్దు, ఈ ప్రశ్నలు అని వాళ్ళు అడగండి, తప్పు లేదు. వస్తారు, మాట్లాడతారు, వెళ్తారు. అన్ని ప్రశ్నలు అడగండి, సమాధానం సంతృప్తిగా ఉంటే సందని, లేకపోతే మీ సహాయం వద్దు, మాకు మేము ప్రభుత్వం చెప్పేటంటాం, మేము బాగున్నాం చెప్తే ఇంకా మీకు ఎలివేషన్ వచ్చిండేదేమో. అట్లా కాకుండా చేస్తున్నారు అంటే ఇది అన్డెమోక్రట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా నేను అమరావతి రాజధాని భవిష్యత్తు కూడా అంత మంచిది కాదు. అప్పుడు పసుపు నీళ్ళతో ఆయన వచ్చినప్పుడు వచ్చారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు లాంటి వాళ్ళు వెళ్తే చిన్న సైజు దాడి చేసినారు. పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే రాయి వేసినారు, ఆయన గారు రాయి చూపించాడు, ఇటువంటి నేను భయపడినని. దాని పర్యవసనాలు ఏంటి? తర్వాత అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళాడని పసుపు నీళ్ళతో కలిపినారు. పసుపు నీళ్ళు దేనికి చిహ్నం? తెలుగుదేశం పార్టీకి. ఓకే, కడిగారు,
మళ్ళీ జగన్ గారు వచ్చారు, అప్పుడు ఏం నీళ్ళు తగలుగుతారు? ముఖ్యమంత్రి అయినాడు, ఇప్పుడు వద్దంటున్నారు, రేపు వస్తాడు ముఖ్యమంత్రికి, అప్పుడు ఏం చేస్తారు? అంటే ఈ అటిట్యూడ్ రాజధానికి మంచిది కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా పోయే అది కాదు. మన రాజధాని కదా, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అంత మాత్రం మన రాజధాని కాకుండా పోదు కదా. అంటే అది ఖరైంది కాదు. వాళ్ళు అలా చేస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి లాభ నష్టాలు ఈ రోజు ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ లో ఆ ప్రాంతానికి నష్టం చేస్తున్నాం అనే విషయం తెలుగుదేశం గుర్తించాలి, అక్కడ ప్రజలు కూడా గుర్తించాలి. ఇప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులు తాము భూములు ఇవ్వబోమంటే ఆ భూములు లాక్కోవడానికి చుట్టూ గొయ్యలు తవ్వేసి పొలంలోకి వెళ్ళటానికి కూడా వీలు లేని పరిస్థితి కల్పించారని స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మాట్లాడారు, కెమెరాల ముందు మాట్లాడారు. వైసీపీ వాళ్ళని పిలిచారు, జగన్ కూడా కలిశారు వాళ్ళు. ఇప్పుడు ఈ వీళ్ళు వెళ్ళడానికి తప్పుపడుతున్నారు సరే, ఆ సమస్య పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్ట, ప్రభుత్వం చెప్పినట్టు వాళ్ళు నడవకపోవడం అన్నటువంటిది వాళ్ళ తప్పు అని మనం అంగీకరించాలా? జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా అమరావతి రైతులు చెప్పిన ప్రధాన పాయింట్ ఏంటంటే బలవంతపు సేకరణ అంటున్నారు. నిజానిజాలు ప్రభుత్వం చెప్పాలి. బహుశా ఈ ఎల్లుంటే తెలుసుండేది. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఇదే చెప్తున్నారు, డైవర్షన్స్ అంటే వాటర్ వచ్చినప్పుడు వదిలేయడం ఇట్లాంటివి చేస్తున్నారు అని అంటున్నారు. అసలు అది చాలా దుర్మార్గమైన విషయం జరుగుంటాయి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. సాయిగర్ నారాయణ గారు ఏమన్నారు, అబౌవ్ 90% ఫ్లాట్లు ఇచ్చేసాం అన్నారు. వాళ్ళు ఏమంటారు, ఫ్లాట్లు ప్లాన్లో ఇచ్చినారు తప్ప ఫీల్డ్లో యాడ్ ఇచ్చినారు అని ఆయన్నే నిలదీశారు కదా ఫ్లాట్లు ఇవ్వాలని. ఇప్పటి వరకే ఫ్లాట్లు ఇచ్చిన రైతులే సమస్య ఉన్నప్పుడు కొత్తగా భూమి ఉపయోగాలు ఇంకా భయంపడతారు కదా. కొంత ఎక్కడో ప్రొటెస్ట్ ఉంది. లేకపోతే వైసీపీ ప్రతినిధులు ఆడికి వచ్చి ఉంటే, వాళ్ళు ఆనందంగా ఉంటే చాలా చెప్పుంటారు, రైతులందరూ మేము ఆనందంగా ఉన్నాం, మీరెందుకు మధ్యలో వస్తారు, మీరు మా కాన్సెప్ట్ కాదు కదా, మేము ప్రభుత్వాన్ని నమ్మి హ్యాపీగా భూములు ఇస్తున్నాం అనే విషయం ఎక్స్పోజ్ అయితే వైసీపీకే నష్టం అయింది. తెలుగుదేశానికి ఏమో నష్టం, ప్రభుత్వానికి ఏమో నష్టం. కానీ ఇవన్నీ బయటకు వస్తాయని పంపలేదు అనే విమర్శకి ఈరోజు గురవుతారు కదా. ఈరోజు ఎవరైనా అంటే మీ దగ్గర సమస్య ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ పెద్ద పార్టీ కాబట్టి అక్కడికి వస్తే అది ఇష్యూ ఎక్స్పోజ్ అవుతుంది, భయపడి రానియట్లేదు అనే విమర్శకు కూడా మీరే కారణం. అనవసరమైన సమస్యలు వస్తాయి. రెండోది ఎంతకాలం ఆపుతారు? ఇప్పుడు మీడియా, రాజకీయ పార్టీలు ఇవన్నీ రానికుండా చేస్తారు. ఇప్పుడు ప్రతి ఫోన్ ఉన్నోడు ప్రతి వ్యక్తి ఒక మీడియానే కదా. ఒక ఫోటో తీసుకుని అక్కడ షేర్ చేసి పెడితే లక్షల్లో చోరీ చేస్తారు, తెలిసిపోతుంది. ప్రపంచాన్ని సమాచారాన్ని ఆపలేరు కదా, అందులో రాజధాని లాంటి ప్రాంతాల్లో. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వచ్చి ఉంటే వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తుంటే వైసీపీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఎంతో కొంత వైసీపీకి కొంత తలనొప్పిగానో లేకపోతే అసౌకర్యంగానో ఉండేది. మీకు కొన్ని సమస్యలు మీ దృష్టికి వచ్చిండేటివి, పరిష్కరించి ఉండేవాళ్ళేమో. కాబట్టి బహుముఖంగా ఇది తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఇంకెవరైనా సరే వస్తే షరతులు పెట్టండి. మరి 1000 మంది వద్దు, 100 మంది వద్దు, 10 సంఖ్యలో రండి, తక్కువ సంఖ్యలో రండి, పద్ధతిగా ఉండండి, ఇట్లాంటి షరతులు పెట్టేసి తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఏదైనప్పటికీ రాకపోవడం అనేది ఆ ప్రాంతానికి నష్టం అనే కాదు, సమస్యలు ఏదో ఉన్నాయి కాబట్టి రానియట్లేదనే భావన వ్యక్తం అవుతుంది. మరొక ప్రధానమైన అంశం, ఈ దళిత క్రైస్తవ ఆత్మగౌరవ సభలు లాంటివి పెడుతున్నారు. ఒక పక్కన జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు ఈ కొంతమంది కలిసి తాజాగా ఏదైతే 2029లో ప్రభుత్వం మారిపోతుంది, ఆ తర్వాత మీకు అలా చేస్తాం ఇలా చేస్తామని వీళ్ళందరూ వైసీపీ తరపున తెలుగుదేశం వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్ట, లేకపోతే ప్రభుత్వం అనేటటువంటిది మారితే మేమందరం కలిసి గొడవలు చేస్తామని చెప్పబోతున్నట్ట? హెచ్చరికకు ప్రతి హెచ్చరికగానే చూస్తాను దీన్ని నేను. అంతకుమించి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం మీద కోపం ఉండే వాళ్ళందరూ వైసీపీతో ఉన్న వాళ్ళు సిపిఐ సిపిఎం ఎవరన్నా మీ సంగతి 29లో తెలుస్తా ఉంటారు. అంటే వీళ్ళు గెలుస్తారని కాదు కదా, వాళ్ళు గెలిచేది వైసీపీ. తెలుగుదేశం ఓడిపోతే వైసీపీనే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. కాకపోతే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు వ్యవహారం వాళ్ళు ఇట్లాంటి వస్తున్నాయి. రఘురామకృష్ణరాజు గారు ఇంటా బయట 2 వైపులు కూడా ఆయన వ్యాఖ్యలు ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి. ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారి విషయంలో వ్యక్తిగత వ్యాఖ్యలు, దానికి కొనసాగింపుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు. ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు నిన్న చేసిన ఒక ప్రకటన, ఇలాంటి జర్నలిస్టులు కేసు ఎప్పుడు పెడతారు లాంటి విషయాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే పెడతాను అని అన్నారు. అంటే ఎవరిని విమర్శిస్తున్నారు? ఆయన సొంత పార్టీని విమర్శించుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న హోంమంత్రి మీద నమ్మకం లేనట్టే కదా. 2, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఎవరు కాబట్టి నేను పెట్టను అంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా, ప్రభుత్వాన్ని ఇరిటేట్ చేసినట్టే కదా. అంటే చాలా సందర్భాలు పవన్ కళ్యాణ్ మన రఘురామకృష్ణరాజు గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారో తెలియదు, కానీ ఆయన వ్యాఖ్యలు అవన్నీ కూడా తనను తన ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయితే పెడతారంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నన్ను చెప్పడమే. అది ఏమనుకుంటారంటే వారు అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఇది ఒక మార్గం అనుకుంటారు. అదుపు తప్పితే ఏమవుతుంది?
విడదీయరాని సంబంధంగా మారిపోతుంది. ఇప్పుడు వైసీపీలో మీకు గుర్తుంటే ఆయన ఎంపీ అయినాడు. ప్రారంభంలో మొదట 6 నెలలు నేను కూడా 2 డిబేట్లో ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు గట్టిగా సమర్థించాడు స్టార్టింగ్ లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో విడిపోయే సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నలాంటి వాడు, చుట్టుపక్కల వాళ్ళని సుబ్బారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, సాయిరెడ్డి వీళ్ళని తిట్టడం మొదలెట్టాడు. అంటే వీళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ జగన్ ఏమన్నా సంతోషిస్తాడు. మెల్లిమెల్లిగా చివరికి యాడికి పోయి ఆయనతో తాడో పేడో తెలుసుకోవాల్సిన వరకు పోయింది. ఇప్పుడు మనం ఇరిటేషన్ చేస్తున్నాం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం అంటే రేపు తెల్లారితో మనం అనిత గారి సమస్య కాదు కదా, ప్రభుత్వం సమస్య. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు వ్యక్తం చేసే అభిప్రాయాలు ఒక్కోసారి కొంచెం సొంత పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటాయి. దానితోడు గోదావరి భాష, ఎటకారం ఇట్లాంటివన్నీ కూడా కొలిసి రావడం వల్ల ఇబ్బంది పడుతుంది. రఘురామకృష్ణ వ్యాఖ్యలతో వీళ్ళు ఇట్లా ఉంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రతిపక్షాలు శ్రవణ్ గారైనా ఇంకొకరైనా అపోజిషన్ పాత్ర పోషించే వాళ్ళు ప్రతి ఒక్కరు మేము అధికారంకి వస్తామనే ప్రతిగా మిమ్మల్ని ఓడిస్తే మీ పని అయిపోతుంది కాబట్టి మీ సంగతి తెలుస్తామనే ఒక రాజకీయ హెచ్చరికగానే దాన్ని చూస్తాను. ఫైనల్గా ఒకటి చెప్పండి, వీళ్ళందరూ కూడా దళిత క్రైస్తవ అంశాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. అది ఎలాగూ సాధ్యం కాదన్నది అక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. రెండో పక్కన సరే న్యాయస్థానాలు కూడా గతంలోనే తీర్పులు ఇచ్చినటువంటి సందర్భం. ఇది వీళ్ళు లీడ్ తీసుకున్నప్పుడు జగన్ని ఆ మతం వైపుకి తొయ్యాలన్నదే వీళ్ళ ప్రయత్నం అయినప్పుడు జగన్కి ఇది బలమా బలహీనత? సాగర్, ఇక్కడ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారేమో ప్లెయిన్ గానే ఉంటారనుకుంటున్నాను. ఒక విధానపరమైన నిర్ణయం వచ్చినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మాదిగ దండోరా, మాలా మహానాడు లాంటి ఇష్యూ వచ్చినప్పుడు కూడా కొన్ని రాజకీయ సమస్యలు అన్ని పార్టీలకు వచ్చినాయి. అంటే ఆయా పార్టీలో ఉన్న ఆ సామాజిక వర్గాలు ముందుకు వచ్చినాయి. అల్టిమేట్గా జరుగుతాయి. కాబట్టి ఈ సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారి పైన క్రిస్టియన్ ముద్ర లేకపోతే ఇంకో ముద్ర వేయాలనుకుంటే వేసేది వర్కౌట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి, ఆయన ఫలానాన్ని తెలియంది ఎవరికి, కొత్తగా వేసేదే ఉంది. 2, ఆయన ఓపెన్ గా తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటాను, 4 గోళ్ల మీద బైబిల్ చదువుకుంటాను, సమాజంలో ఏ మతానికి వచ్చినా ఏ సాంప్రదాయం సూచన తప్పకుండా పాటిస్తానని చెప్పాడు. ఇంతకు మించి ఏం చెప్తాడు? కానీ అందులో ఓపెన్ గా చెప్పేసిన తర్వాత ఇంకొత్తగా వీళ్ళు ముద్రేసేది ఏమి లేదు. కాకపోతే దీంట్లో వైఖరి చెప్పుకోవడానికి కొంత ఇరిటేషన్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ సెక్షన్ లో ఈ పార్టీకి అనుకూలంగా ఉంటారు, ఈ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు అన్నట్టు తప్ప ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఉంటే చిన్న అసౌకర్యం ఉండదు తప్ప దీంట్లో ఆయన ఎట్లాంటి ముద్ర వేసుకోకపోవడం దీనివల్ల ఇబ్బంది పడడం అనేది ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అంటే దేశవ్యాప్తంగా హిందుత్వ భావజాల ప్రొజెక్షన్ ఇక్కడ ఈవెన్ ఆంధ్రాలో కూడా హైందవ శంకరం సక్సెస్ అయ్యాక ఓ పక్కన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదం, చంద్రబాబు నాయుడు పదే పదే హిందూ పరిరక్షకుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి దశలో జగన్ హిందుత్వ వ్యతిరేకి అనేటటువంటి ముద్ర ఓ పక్కన వేస్తుంటే వీళ్ళు దాన్ని సర్టిఫై చేస్తున్నట్టు అవ్వట్లేదా? అంటే వీళ్ళు శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళంతా జగన్ మనుషులని మాట్లాడచ్చు, కానీ అది ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి ఆయన క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తి కావడం ద్వారా చేస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. కానీ అనేక ఫలితాలు అది వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే ఎవరేంటో జనానికి తెలుసు. ఒకటి. 2, ఇక్కడ మతం కన్నా కులం ఒక ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తా ఉందనేది ఒక రియాలిటీ. 3, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకం చెప్పడానికి ఒక కారణం అయినా చూపిస్తున్నారా? 2, ఇప్పుడు ఈ రోజు ప్రతిపక్షంలో ఇప్పుడు మాట్లాడుతున్న తిరుమల వ్యవహారం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేక పనులు చేసినట్టుగా మనం ఎక్కడ ఆధారాలు లేవు. రాజకీయ విమర్శలు చేయడం తప్ప ఆధారం నిజంగా ఉంటే ఏమైంది లడ్డు కేసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతానికి రిలేటెడ్ గా వచ్చే అన్ని అంశాలలో ఎక్కడ కూడా ఇన్బ్యాలెన్స్డ్ గా వ్యవహరించడం చాలా బాధ్యతాయుతంగానే ఉంటారు. వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు అందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. కాబట్టి బలవంతంగా పలానా మతానికి సంబంధించి ఆ మతం ముద్ద ఆ కోరిక ఉంది, ఆ మతం వేసేస్తే మీద మెజారిటీ మతం దూరం అవుతుందని. అయితే ఇక్కడ వీళ్ళు దొంగ తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు క్రిస్టియన్ రిలేటెడ్ ఇష్యూస్కి వెళ్ళి క్రిస్టియన్స్ మంచోడే కానీ జగన్ మంచోడు కాదంటారు. ముస్లిం దగ్గరికి వెళ్ళి ముస్లిం మంచోడు కానీ జగన్ మంచోడు కాదంటారు. కాబట్టి ఇక్కడ కాదు కదా బీజేపీ తరహా కాదు. బీజేపీ కూడా ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి మాట్లాడే వాళ్ళలో రాజకీయ కోణం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి విషయం అదే సనాతన ధర్మం, తిరుమల వ్యవహారాలు, తిరుమల నుంచి లక్ష లడ్లు అయోధ్యకు పంపించేశారు, అపవిత్రం అన్నారు. మరి అయోధ్య పైన విమర్శలు వస్తున్నాయి, వస్తువుల పైన. అది నిజమో కాదో తెలియదు, కానీ దానిపైన నిజమైంటే తప్పు పట్టాలి, లేకపోతే బాధ్యత తీసుకోవాలి. మా మిత్రపక్షం అట్లా తప్పిదే అవకాశం లేదు, ఇది జరిగిందని చెప్పచ్చు. ఈ 2 చెప్పుకున్నా అంటే
ఎట్లా నమ్ముతారు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారిని? కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిలో ఎక్కడ మత వ్యతిరేకత కనపడదు. అవతల వైపు వాళ్ళు రాజకీయంగా జగన్ని దాన్ని ఇరికిస్తే బాగుంటుందని అనుకునే ఒక రాయి వేయడం, మళ్ళీ క్రిస్టియన్ ఓటు కూడా కావాలి, మళ్ళీ ముస్లిం ఓట్లు కూడా, దానికోసం ఇంకో ప్రయత్నం. అందువల్ల ప్రజలు క్లియర్ గా కనపడుతోంది కాబట్టి రాజకీయ కోణం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడతారని నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి రెండవ కోణం.